బ్యాక్ పెయిన్. బ్యాక్ అంటే ఇదంతా బ్యాకే, ఇక్కడ నుంచి తోకముట్టి వరకు కూడా బ్యాకే. దీంట్లో చాలా సెన్సిటివ్ స్పైన్ స్ట్రక్చర్ ఏదంటే సర్వైకల్ స్పైన్. అంటే ఈ తల నుంచి ఈ థొరాక్స్ వరకు, ఈ షోల్డర్ వరకు వచ్చే స్పైన్ ఉంటుంది చూసా, ఇది సర్వైకల్ స్పైన్ అంటాం. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సర్వైకల్ స్పైన్, సర్వైకల్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ ఇవన్నీ కూడాను బాడీ మొత్తం కంట్రోల్ చేస్తాయి. అంటే దీనికి కానీ ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, మీకు చేతులు కాళ్ళు ఈవెన్ రెస్పిరేషన్స్, ఊపిరి కూడా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ సర్వైకల్ స్పైన్, నెక్ పెయిన్ అంటాం చూడు, సర్వైకల్ స్పాండలైటిస్ అంటారు. సో ఈ నొప్పి వచ్చినప్పుడు, ఈ ఏరియాలో నొప్పి వచ్చినప్పుడు దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరగకూడనిది జరిగింది అంటే మీ కింద పార్ట్ మొత్తం కూడా ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడాను ఈ పైన సర్వైకల్ నెక్ పెయిన్ని లంబార్ లోవర్ బ్యాక్ పెయిన్ని కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏదన్నా ఒక చెడు జరిగింది అనుకోండి, అది ఆపరేషన్ రూపంలో కానీ ఇతరత్ర వేరే రూపంలో కానీ మీ బాడీ మొత్తం ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. చాలా తక్కువ ఛాన్సెస్, బట్ ఇది తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే మొత్తం ఈ లోవర్ బాడీ అంతా కంట్రోల్ చేస్తే సర్వైకల్ స్పైన్. అందుకని నేనేం చెప్తున్నానంటే నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏదంటే అది ట్రీట్మెంట్ తీసుకొని దెబ్బతినొద్దు. ఎందుకంటే చాలామందికి జరిగింది అట్లా. సర్వైకల్ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెక్ పెయిన్ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన డాక్టర్ కరెక్ట్గా దాన్ని కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్తోనే ఈ నొప్పి నుంచి బయటపడాలి. మేజర్ సర్జికల్కి వెళ్ళాలి అంటే తప్పకుండా కొన్ని లక్షణాలు మీలో ఉంటేనే ఆపరేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రతిదానికి ఆపరేషన్ చేయడం పరిపాటి అయిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వైకల్ నెక్లో మీకు నొప్పి వస్తే తప్పకుండా దానికి తగినటువంటి కారణాలు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ కారణం డిస్క్ ప్రొలాప్స్ అయి నరాన్ని కంప్రెస్ చేస్తే ఈ నెక్ నుంచి చెయ్యికి నొప్పి వస్తుంది. ఇంకొకటి 2 జాయింట్స్ ఉంటాయి, ఒక బోన్కి ఇంకో బోన్కి మధ్యలో, ఆ జాయింట్స్ అరిగితే అదొక నొప్పి వస్తుంది. దాన్ని సర్వైకల్ ఫ్యాసెట్ జాయింట్ పెయిన్ అంటాం. అది కాకుండా ఈ స్పైన్ మీద చాలా మజిల్స్ ఉంటాయి, ఆ మజిల్స్ స్ట్రెయిన్ అయినా కూడా మీకు పెయిన్ రావచ్చు. చిన్న చిన్న లిగమెంట్స్ ఉంటాయి, ఒక బోన్ నుంచి ఇంకో బోన్కి అటాచ్ అయ్యేవి, వీటి వల్ల కూడా మీకు ప్రాబ్లం అయితే మీకు నొప్పి రావచ్చు. అందుకని ఈ సర్వైకల్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. తప్పకుండా మీరు ఆ నొప్పికి గల కారణాన్ని కరెక్ట్గా కనుక్కొని దాని కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఆపరేషన్స్ లేకుండా ఒకవేళ వీలైతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే మీరు బయటపడాలి. దీనికి ఆ పార్ట్ ఏదైతే డ్యామేజ్ అయిందో అక్కడికి పోయి చిన్న ఇంజెక్షన్తో ట్రీట్మెంట్ చేసే ఏకైక విధానము ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పి థెరపీ. సేఫెస్ట్ ట్రీట్మెంటు, ఎటువంటి కాంప్లికేషన్ ఉండవు. కానీ సరైన డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఎవరిదంటే వాళ్ళ దగ్గర చేసుకుంటే ఆ ఇంజెక్షన్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు, ఎవరికైతే వాళ్ళ హాస్పిటల్లో ఈ టెక్నిక్ చేయగలిగిన సమర్థత ఉందో, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అటువంటి డాక్టర్ దగ్గరే తప్పకుండా చేయించుకోండి. ప్లాస్మా థెరపీని మీరు ఎవరంటే వాళ్ళ దగ్గర చేసుకోవడం ద్వారా మీకు నష్టం జరగడం తథ్యం. అందుకని చేసుకున్నప్పుడు ఆ డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆ డాక్టర్ ఎవరు, ఆ డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఆ డాక్టర్ మాట్లాడిన మాటలకి మీకు నమ్మకం కలిగితేనే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి. సర్వైకల్ నెక్ పెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎవరినంటే వాళ్ళని ప్రొసీజర్స్ చేయించే అర్హత మీరు ఇవ్వద్దు. మీకు ఎటువంటి నెక్ పెయిన్ ఉన్నా కానీ నన్ను సంప్రదించండి. నేను మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్ష చేసి స్కానింగ్ చేసిన తర్వాత మీ నెక్కి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా మీ నొప్పి తగ్గించే బాధ్యత నన్ను సంప్రదించండి.